విడిగా పోటీ చేస్తేనే బలం తెలుస్తుందని. వీడి ఎప్పుడు కూడా ఎదుటి బలం ఉంటేనే ఇంకోటి కలుపుకుంటాడు కదా, బలం లేదు ఎందుకు కలుపుకుంటాను? మరి కాంగ్రెస్ పార్టీని ఎవడు ఎందుకు కలుపుకోలేదు? టీడీపీ కలుపుకోలే, వైసీపీ కలుపుకోలే కదా. కమ్యూనిస్ట్ పార్టీలను ఎవరు కలుపుకోలేదు, ఎందుకు కలుపుకోలేదు? బలం ఉంటేనే కలుపుకుంటారు. బలం లేదు ఎవడో కలుపుకుంటాడు. జనసేన బలం లేకపోతే టీడీపీ ఎందుకు కలుపుకుంటుంది? అందువల్ల విడిగా పోటీ చేస్తే బలానికి పరీక్ష అనుకోవడం కరెక్ట్ కాదు. సీట్లు రావడము రాకపోవడం అనేది విడిగా పోటీ చేయడము, కూటమిగా పోటీ చేయడం పైన ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు 20% ఓటింగ్ ఉందనుకోండి, నీకు మన రాష్ట్రమంతా 20% ఓటింగ్ వచ్చినా ఒక సీట్ రాకపోవచ్చు. మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎలక్టోరల్ సిస్టమ్ అంటారు. అందులో ఓటింగ్కు దానికి సంబంధం లేదు. ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో 65 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు వచ్చిన వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. అందువల్ల ఓట్లకు సీట్లకు సంబంధం లేని ఎన్నికల వ్యవస్థలో మనం ఉన్నాం కనుక చిన్న పార్టీలకు ఏమవుతాయంటే సొంతగా ఓటింగ్ ఉన్నా కూడా ఓ సీట్లు రాకపోవచ్చు. కానీ బలం లేదని అనలేం కదా. బలం లేకపోతే 20% ఓటింగ్ 10% ఓటింగ్ ఎందుకు వస్తుంది? సో ఆ బలం వల్ల సీట్లు రావు. కూటమి కలిసినప్పుడు ఆ బలం వల్ల సీట్లు వస్తాయి. అందువల్ల బలము ఉండడము ఉండకపోవడం అనేది విడిగా పోటీ చేయడంతో సంబంధం లేదు. బలం ఉన్న సీట్లు రావాలి అంటే విడిగా పోటీ చేసిన కన్నా కూటమిగా ఉన్నప్పుడు సీట్లు వస్తాయి. అంటే ఓటు సీట్ కన్వర్షన్ అనేది కూటమిగా ఉన్నప్పుడు అవకాశాలు పెరుగుతాయి. విడిగా పోటీ చేస్తే పెరగవు. అంతే తప్ప బలానికి కూటమి కట్టడికి సంబంధం లేదు. బలం ఎప్పుడు కూడా కూటమిలో కట్టాలన్నా బలమే. 21 సీట్లు టీడీపీ పట్టిగా ఇచ్చిందా జనసేనకు? మీరు ఫ్లూక్లో గెలుస్తారని చెప్పిస్తుందా టీడీపీ? ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మిత్రపక్షానికి ఫ్లూక్లో గెలవమని సీట్లు ఇస్తుంది అసలు? అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా? కానీ జనసేన సీట్లు ఇస్తే ఫ్లూక్లో గెలితే లేదా సీట్లు ఇస్తారా? అట్లా ఎవడన్నా ఏ పార్టీ అయినా. జనసేన బలం ఉంటేనే టీడీపీ 21 సీట్లు ఇచ్చింది. బలం ఉంటేనే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. బలం లేకపోతే ఎందుకు వస్తుంది? సో అదే విడిగా పోటీ చేస్తే రాకపోవచ్చు సీట్లు. ఎందుకంటే విడిగా పోటీ చేస్తే నీకు 20 కాదు 30% ఓటింగ్ ఉన్నా ఒక్కోసారి సీట్ రాకపోవచ్చు. 25-30% మీకు స్ట్రైట్ కాంటెస్ట్ ఉంటుంది. స్ట్రైట్ కాంటెస్ట్ రెండు పార్టీల మధ్యన ఉందనుకోండి, 30% కాదు 40% వచ్చిన సీట్లు రావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వచ్చాయి? 40% ఓట్లు వచ్చాయి. అయినా 11 సీట్లు వచ్చాయి కదా. అందువల్ల ఓట్ సీట్ కన్వర్షన్ బలాన్ని చూపెట్టవు. అందువల్ల ఫ్లూక్లో ఎప్పుడు ఎన్నికల్లో గెలవరు. ప్రజల్లో బలం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తారు.